మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటారు భక్తులు. ఋతు సంబంధమైన పండుగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని మదన పంచమి, వసంత పంచమి, సరస్వతీదేవి పంచమి, శ్రీ పంచమి అనే పేర్లతోనూ పిలుచుకుంటారు భక్తులు. ఈ రోజే ఆ సరస్వతీదేవి జయంతి కావడంతో ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ రోజున చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి. హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించే వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన వచ్చింది. పవిత్రమైన రోజు సరస్వతీదేవిని ఈ విధంగా పూజిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు. ముందుగా ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత దేవుడి ఫోటోలు ఉండే చోట శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆపై దాని మీద బియ్యపిండితో స్వస్తిక్ గుర్తు, అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. లేదా ఆ స్వస్తిక్ గుర్తు ముగ్గు ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. అనంతరం ఆ పీటపై తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద సరస్వతీదేవి ఫోటోను ఉంచాలి. ఆపై చిత్రపటాన్ని కుంకుమ, గంధం, బొట్లతో భక్తితో అలంకరించాలి. సరస్వతీదేవికి 9 వత్తుల దీపం అంటే చాలా ఇష్టం. కాబట్టి వసంత పంచమి రోజు అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 వత్తులను విడివిడిగా వేసుకుని దీపాన్ని వెలిగించాలి. నార్మల్గా 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి దీపం వెలిగిస్తాం. అలా కాకుండా 9 వత్తులను చేసి దీపారాధన చేయాలి. ఆ తరువాత అమ్మవారిని మల్లె, జాజి, నందివర్ధనం వంటి తెల్లని పుష్పాలతో పూజించాలి. ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో చెప్పుకుంటూ ఈ పుష్పాలను సమర్పిస్తూ ఉండాలి. లేదా ఓం ఐం నమః అని చదివినా ఆ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అనంతరం సరస్వతీదేవికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం, తెల్లటి బెల్లం, కొబ్బరి ముక్కలు, పేలాలు వంటి ఏవైనా తెల్లని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా వసంత పంచమి రోజు సరస్వతీదేవిని కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తూ పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం పొంది ఈ సంవత్సరం మొత్తం కూడా సకల శుభాలు సిద్ధిస్తాయి. ఓం శ్రీమాత్రై నమః.